అందరికీ నమస్తే. వెల్కమ్ టు యువర్ కుండలి స్పిక్స్ జ్యోతిష్య సంజీవని. పోయినసారి వీడియోలో మనం జ్యోతిష్యం గురించి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన మాట్లాడుకుందాము. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనం బయట చూసుకుంటే మనం ఏ పని చేసినా కూడా ముందు దాని గురించి తెలుసుకుంటాం. అంతే కదండి. ఇప్పుడు మనం కార్ కొందాం అనుకుంటే ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ కార్ నేర్చుకోవాలి. కార్ నేర్చుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళి కార్ యొక్క డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటాం. ఆ యూజర్ మాన్యువల్ తీసుకొని కరెక్ట్గా తెలుసుకున్నాకనే అన్నీ పర్ఫెక్ట్ అయినాకనే మనం కార్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే కార్ నడిపిస్తాం అన్నమాట. కానీ అదే పద్ధతిలో ఇప్పుడు మనం ఏదైతే ఈ శరీరం ఇంకా మనస్సు ఉందో దాన్ని కూడా మనం ఒక విధంగా వాడుకుంటున్నాం. ఇప్పుడు మన శరీరాన్ని మన మనస్సుని తీసుకెళ్ళి మనం సొసైటీలోకి వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి మన శరీరం గురించి మన మనస్సు గురించి కొన్ని విషయాలు తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏం తెలియకుండా బయటికి వెళ్తే మనకి ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు డ్రైవింగ్ లేకుండా కార్ నడిపితే ఎలా ఉంటుందో అదేవిధంగా మనం మైండ్ ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తే మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది, ఏం చేస్తే స్ట్రెస్ అవుతుంది అనేది ఇవన్నీ కూడా మనకి ముందు కొన్ని బేసిక్ విషయాలన్నా తెలిసి ఉండాలి. చాలామందికి బేసిక్ విషయాలు కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే సొసైటీలోకి వెళ్ళినప్పుడు 10 మంది 10 రకాలుగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే అట్లీస్ట్ మన ఇంటర్నల్గా అందరినీ మనం మార్చలేం. కాబట్టి మనదిలో మనం కొంచెం స్టేబుల్గా స్ట్రెంత్గా ఉంటే బాగుంటుంది అనేది ఒక మంచి ఉద్దేశంతో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన అవేర్నెస్ పెంచడానికి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాపిక్ని కూడా మేము పిక్ చేసుకోవడం జరిగింది ఈ పేజ్లో. సో దీన్ని అందరూ సపోర్ట్ చేయండి. మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన అవేర్నెస్ పెంచుదాం. దాంతోపాటు దీనికి ఇంకా ఈ లగ్న మాస ఫలాలు, మార్చి యొక్క లగ్న మాస ఫలాలు అవ్వగానే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు మైండ్ సెట్ పైన కూడా, ఎందుకంటే మనకి మీరు సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరిని తీసుకున్నా కూడా లేకపోతే వీక్నెస్ లేకుండా మంచిగా స్టేబుల్గా ఎమోషనల్గా ఉండాలన్నా కూడా మనకి మైండ్ సెట్ అనేది చాలా ముఖ్యం. మన మైండ్ సెట్ మనకి కంప్లీట్గా డిసైడ్ చేస్తుంది అనమాట. సో మైండ్ సెట్ పైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన వీడియోస్ చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేసినాము. సో అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నమస్తే.